12 గంటలకు మార్కెట్కి వెళ్తున్నాం, ఎందుకంటే రష్ తక్కువ ఉంటారని. కానీ అక్కడ చూస్తే ఇంకా ఎక్కువ ఉన్నారు రష్. నడవడానికి కూడా స్థలం లేకుండా ఉన్నారు జనాలు. మార్కెట్ నుండి మనం సీదా స్మార్ట్ అయితే వెళ్ళాము, స్మార్ట్ పాయింట్కి. నాకు కావాల్సినవి అయితే తీసుకొని ఇంటికి బయలుదేరాను నేనైతే. అందులో కుకుంబరు, క్యాప్సికమ్, పన్నీరు మాత్రం తీసుకొచ్చాను నేను. బ్రెడ్ ఇంటికి రాగానే మా తమ్ముడు నాకైతే ఒక స్పెషల్ డిష్ నేర్పిస్తా అన్నాడు పన్నీర్తో. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలివ్ ఆయిల్, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, మైదా. ఇవన్నీ వేసుకొని బాగా తిప్పాలంట. మనమైతే మైదా లేట్ గా వేసినాము, ఎందుకంటే మర్చిపోయినాము. మా వాడు ఏదో రీల్ చూసి నా మీద ఎక్స్పెరిమెంట్ చేసిండు, కానీ బాగానే వచ్చింది. లెమన్ అయితే మన ఇష్టము, మేమైతే పిండేస్తున్నాం. మనమైతే మెయిన్ కోర్స్ లెక్క వచ్చేసి పన్నీరు స్క్వేర్ షేప్ లో కట్ చేద్దాం. బ్రెడ్ కు ఎడ్జ్ లో అయితే కట్ చేద్దాం. ఇప్పుడు బ్రెడ్ ని మిక్సీకి వేసేద్దాం. బ్రెడ్ని పొడి పొడిగా చేసిన తర్వాత లేస్ ప్యాకెట్ ని కూడా అలాగే పొడి పొడిగా చేయాలి. మొత్తం నలగొట్టి లేస్ ని బ్రెడ్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవ్వట్లే నా వల్ల. ఇక్కడ నుండి సినిమాటిక్ రేంజ్ లో పోదాం. ఫైనల్ గా మనం కుక్ చేసేసినాం. టేస్ట్ చూసి ఎలా ఉంటుందో వేస్తా. దీని పేరు ఏంటో కూడా తెలియదు. నేనైతే పన్నీర్ స్టార్టర్ పన్నీర్ విత్ మైనీస్. చాలా బాగా వచ్చింది, కాకపోతే స్పైసీ లేదు కొద్దిగా. మేము కారం పొడి చాలా తక్కువ వేసినట్టున్నాం. మీరు ఎలా ఉందో టేస్ట్ చేద్దురారా రసూల్. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. స్పైసీ లేదు అంతే. సో గాయ్స్, ఇంత ఈ వ్లాగ్ అయితే ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.